శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి. అలాగే నేడు సరియగు తేదీ 17 అక్టోబరు 2024. నేడు సూర్యోదయము 6:09 ప్రారంభమై 5:54 పూర్తవుతుంది. అలాగే నేడు పౌర్ణిమ సాయంకాలం 4:55 వరకు ఉంది. రాత్రి సాయంకాలం 5 తర్వాత నుండి పాడ్యమి ప్రారంభమైంది. రేవతీ నక్షత్రం సాయంకాలం 5:14 వర్జ్యం ఉదయం 7:34 నుండి 8:33 వరకు ఉంది. అలాగే వ్యాఘాత యోగం భద్రాకరణం దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 11:57 వరకు ఉన్నది. అంతేకాకుండా నేడు శరత్ పౌర్ణిమ అని చెప్తుంటాం. ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణిమనే శరత్ పౌర్ణిమ అంటారు. మనం నిన్నటి విషయంలో చెప్పాం, కోజాగరి పౌర్ణిమ అనేటువంటిది రాత్రి వేళల్లో 7 గంటల ప్రాంతంలో నిన్న ప్రారంభమై రాత్రంతా ఉన్నందువల్ల పాలఘటంలో చంద్రుణ్ణి చూసి చంద్రునికి పూజింపజేసుకొని ఆ క్షీరఘటానికి పాయసం చేసుకొని ఎవరైతే భుజిస్తూ ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్య సంప్రాప్తి కలుగుతుందనే అంశాన్ని మనం నిన్న ప్రస్తావించాము. ఆ పౌర్ణిమనే ఈరోజు సాయంకాలం వరకు 4:55 వరకు ఉన్నది. ఇది శరత్ పౌర్ణిమ అంటూ ఉంటారు. అంతేకాక ఈ శరత్ పౌర్ణిమ రోజు ఎవరైతే నిత్య అర్చన చేస్తున్నటువంటి వారు ఈ పౌర్ణిమ రోజు అర్చన చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్యానికి లోటు అనేటువంటిది ఉండదు. ఇక నేటి దినఫలం రాశిఫలం. మేషరాశి వారికి సంపూర్ణ ఆయురారోగ్యం అఖండ ఐశ్వర్యం సంప్రాప్తిస్తూ ఉంటుంది. వారు చేయదలిచినటువంటి కార్యాల్లో కొంతమేర ఒడిదొడుకులు ఏర్పడ్డప్పటికి కూడా వారిలో కార్య సిద్ధిత్వం అనేటువంటిది పట్టుదల ఉండడం చేత కార్యాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంటారు. అలాగే వారు చేసేటువంటి కార్యంలో కొంతమేర ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి, కానీ ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. వారు చేయదలిచినటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కొంతమేర ఆటంకాదులు కూడా చికాకులు ఏర్పడుతుంటాయి. అలాంటి వాటిని అధిగమించుకోవడం కొరకు మహాగణాధిపతికి దూర్వాంకురంగా అంటే గరికతో అర్చన చేసుకొని ఆ గరికను మహాగణాధిపతికి అర్పించినటువంటి గరికను తన తలపై పెట్టుకొని అప్పుడు కార్యానికి బయలుదేరితే ఆటంకాలు సాధ్యమైనంత వరకు తగ్గి మీ యొక్క కార్య సాఫల్యత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంతమేర చికాకుగా ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమతో కార్య సాఫల్యత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నందువల్ల వీరు చేయదలిచినటువంటి కార్యాదుల్లో కొంతమేర ఆనుకూల్యం కొంతమేర అననుకూలం అనేటువంటివి రెండు ఉన్నాయి. కనుక వీరు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాదులు ఏది కూడా
ప్రారంభించకూడదు. నేడు వారు పై అధికారులతో కొంత మాట వచ్చేటువంటి అవకాశం ఉన్నందువల్ల ముందే జాగ్రత్త పడి వారు చాలా తక్కువ మితంగా మాట్లాడి జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. కనుక వీరు ముందుగానే ఏదైనా కార్యము చేయదలిచినప్పుడు చాలా ఆలోచించి ముందడుగు వేయడం చాలా శ్రేయస్కరం. వ్యాపారస్తులు కూడాను ఈ యొక్క కార్యాన్ని ప్రారంభించేటువంటి ముందు చాలా మంచి చెడులు ఆలోచించుకొని ముందుకు సాగడం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుంది. కనుక విద్యార్థులు కూడా ఈ యొక్క కార్యాదుల్లో కొంతమేర శ్రమించినప్పటికి కూడా అనుకున్నటువంటి ఫలితం అనేటువంటిది అంతగా ఆశించినంతగా రాదు. అయినప్పటికీ కూడా కార్య సాఫల్యత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. వీరు ప్రధానంగా కొంత కార్యసాఫల్యత సిద్ధించడానికి కొరకు ఆ ఆటంకాలు తొలగిపోవడం కొరకు సంకష్టహరణ గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం లేదా మహాగణాధిపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేసినా కానీ ఆ యొక్క ఆటంకాలన్నీ కూడాను తొలగిపోయి కొంతమేర శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. అనుకున్నటువంటి కార్యాలు సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. పెద్దలందరితో మన్నలను పొందేటువంటి అవకాశాలున్నాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా కాస్త వేగం పుంజుకుంటూ ఉంటుంది. దానితో ఉత్సాహభరితంగా పనులన్నీ కూడాను చేస్తూ ఉంటుంటారు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఇతపూర్వం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కార్య సాఫల్యత సాధిస్తున్నటువంటి అతి సంతోషంతో కాకుండా మీరు మిశ్రమంగానే మీ యొక్క కార్యాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవడం కొరకు ఆ యొక్క కార్య సాఫల్యత పొందడం కొరకు పట్టుదలతో శ్రమిస్తే మరింత పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాదులు కూడా ప్రారంభించుకోవచ్చు. అలాంటి కార్యోన్ముఖానికే ముందు ఆలోచనలు ప్రారంభిస్తూ ఉంటుంటారు. విద్యార్థులకు కూడా చక్కని సుదినం, మంచి కార్యక్రమం చేస్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో నెగ్గడం కొరకు ఉత్సాహంగా చక్కగా చదవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంటారు. అలాగే వీరు చేస్తున్నటువంటి కార్యాల్లో మరింత సాఫల్యత పొందుట కొరకు సప్తశ్లోకి దుర్గా పారాయణం కొంతమేరకు చేయడం వల్ల ప్రతినిత్యం ఒకమారు 5 నిమిషాల పాటు సమయాన్ని వెచ్చించి చేయండి. మరింత ఆ కార్యంలో విజయత్వం అనేటువంటిది పొంది చాలా ముందుకు సాగుతారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి విజయపథంలో ముందుకు సాగుతూ ఉంటారు. పట్టిందల్లా బంగారంలాగా కార్య సాఫల్యత సిద్ధిస్తూ ఉంటుంది. వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాదుల్లో ప్రతిదీ కూడాను ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగుతూ ఉంటారు. కొంతమేర మితంగా మాట్లాడుతూ తన పనుని తాను చేసుకుంటూ వెళుతూ ఇటువంటి తత్వం వీరు చేసేటువంటి పనులలో కొంతమేరకు సిద్ధిస్తుంది. ఆర్థికపరమైనటువంటి పరిపక్వత చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. దానితో స్థిరమైనటువంటి వ్యాపారాదుల కొరకు కానీ స్థిరమైనటువంటి ఉద్యోగంలో వీరు చక్కగా రాణిస్తూ ఉంటుంటారు. అంతేకాక వీరు చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధిస్తూ ఇతరుల యొక్క మన్ననలను పొంది మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. సింహరాశివారు, ఈ రాశివారికి అనేకానేకంగా తాను చేస్తున్నటువంటి కార్యాదుల్లో మంచి ఫలితము లభించడమే కాకుండా అనుకున్నటువంటి పనుల్లో పురోగతి లభించడం చేత దానితో అవకాశాలు అనేటువంటివి మెండుగా పెరగడం మొదలవుతూ ఉంటుంది. వ్యాపారంలో కానీ విద్యావకాశాల్లో కానీ అంతేకాకుండా ఉద్యోగంలో కూడా సుస్థిరంగా చక్కని ప్రాధాన్యతతో ఇతరుల యొక్క మన్ననలను పొందుతూ ముందుకు సాగుతూ ఉంటారు. మంచి విజయంగా ఉత్సాహంతో పనులన్నీ కూడాను కార్యోన్ముఖులుగా చక్కగా చేసి ముందుకు సాగుతారు. కన్యారాశి, ఈ రాశి వారికి చేస్తున్నటువంటి పనులలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. కొంత చికాకులు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంతగా రాకపోయినప్పటికి కూడాను కొంతమేర మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటి పెరిగిపోవడం, దానితో ఆందోళనకు గురవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వీరు ఎలాంటి స్థిరాస్తులు కానీ మొదలగున ఎలాంటివి ఏవి కూడాను కొనకుండా ఉన్నదాన్ని చక్కగా చక్కదిద్దుతూ
కార్యాన్ని ముందుకు సాగించుకోవడం వల్ల కొంతమేర బాగుంటుంది. అంతేకాకుండా వీరు చేపట్టదలుచున్నటువంటి ఏ పనులైనా కానీ కాస్త ఓపికతో ఓర్పుతో చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. తులారాశి, ఈ రాశి వారికి చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. అంతేకాకుండా వీరు చేపట్టదలిచినటువంటి కార్యాదులన్నీ కూడాను ఆచితూచి వ్యవహరించేసి మంచి కార్యసిద్ధిత్వాన్ని సాధిస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా వీరికి రాహుగ్రహుడు అలాగే కుజగ్రహం ఈ 2 గ్రహాలు కొంత ఆనుకూల్యాన్ని ఇవ్వడం వల్ల కుటుంబ సౌఖ్యం అనేటువంటిది పెంపొందుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా కొత్త అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి వృద్ధి మొదలైనటువంటి అన్నీ కూడాను సిద్ధించుకొని చాలా ముందుకు సాగుతూ ఉంటారు. వృశ్చిక రాశివారు, ఈ రాశివారికి బ్రహ్మాండమైనటువంటి కార్యసాధనకు అవకాశాలు అన్నీ సిద్ధమవుతూ ఉంటాయి. కొంతమేర చికాకులు ఏర్పడ్డప్పటికి కూడాను దానికి తోడుగా వారు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను సంసిద్ధితగా సర్వసిద్ధిత్వంగా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంటారు. అలాగే చేయు వృత్తి వ్యాపారులు ఎందుకు కూడాను మంచి చక్కని పారదర్శకతతో ముందుకు సాగడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొంది సమాజంలో మంచి శుభ ఫలితాలను పొందుతూ మంచి పేరు ప్రతిష్టలతో గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాస్త అనారోగ్య సమస్య అనేటువంటిది ఉంటుంది. వీరు చంద్రునికి ఆరాధన కాస్త చేసుకోవడం వల్ల మరింత ఆరోగ్యకరంగా ఉంటుంటారు. వీరు స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం కొరకు అలాగే బంగారము మొదలైనటువంటి ముడిసరుకులు కొనడం కొరకు ప్రయత్నాలు అనేటువంటివి మెండుగా చేస్తుంటారు. ఇంట్లో తాను చేపట్టదలిచేటువంటి పనులలో కూడా ఆ వృద్ధి పొందించడం కొరకు వారు పురోగతి సాధించడం కొరకు ఇంట్లో వారందరినీ కూడా ఒప్పించి పట్టుదలతగా ముందుకు సాగుతానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంటారు. మకర రాశి, ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. వీరికి ఏళ్నాటి శని ప్రభావం అనేటువంటిది కొంతమేర ఇంకా మిగిలి ఉన్నందువల్ల చివరి దశలో కాస్త అప్పుడప్పుడు చికాకులు పెడుతూ ముందుకు సాగిస్తూ ఉంటారు. తాను చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాదులు ఎందుకు కూడాను కార్యోన్ముఖులుగా ఉండడం చేత వారు చేపట్టదలిచినటువంటి పనులన్నీ కూడాను సర్వతోముఖాభివృద్ధి కొరకు బాటలు వేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూల్యత అంతగా సిద్ధించక కొంతమేర ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా వరకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అనేటువంటి ఇప్పటికే కలిగింది. అయినప్పటికీ ఇంకా కొంత కలగాల్సి ఉంది. దానితో పరిపూర్ణంగా వారి ఇబ్బందుల నుండి తొలగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నది. కుంభరాశి, ఈ రాశి వారికి తాను చేపట్టదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను కార్యసాధనగా ముందుకు సాగుతూ ఉంటుంటాయి. పనులన్నీ కూడాను చక్కగా చకచకా ముందుకు సాగిస్తూ ఉంటారు. కానీ ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఉన్నప్పటికి కూడాను అదే రీతిలో ఖర్చు కూడాను సాగుతూ ఉన్నది. కనుక వీరు ఆర్థికపరమైనటువంటి కట్టడి కూడా చాలా చేయడం అవసరం ఉంటుంది. ఆ కుటుంబంలో అన్ని విషయాలకు ఒప్పించి ఆర్థికపరమైనటువంటి కట్టడి చేస్తూ ఉంటుంటేనే దానికి తగ్గ ఫలితం అనేటువంటిది శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎంత సంపాదించినప్పటికి కూడా అంతే విధమైనటువంటి ఖర్చు అనేటువంటిది సాధిస్తూ ఉంటుంటారు. కనుక వాటి నుంచి కొంతవరకు కట్టడి చేసుకోవడం వల్ల మనకు సుస్థిరమైనటువంటి సంపాదనపై అవగాహన కలిగి మరింత శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు మరింత మెండుగా ఉంటూ ఉంటాయి. అలాగే మీనరాశివారు, ఈ రాశివారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటూ ఉంటుంది. కాస్త గ్రహ సంచారం అనేటువంటిది అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల మిశ్రమమైన ఫలితాలతో కాస్త అనారోగ్య సమస్యలతోనే ఒడిదుడుకులతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో వీరు పనులన్నీ కూడాను సాధించుకోవడానికి ప్రయత్నాలు మెండుగా చేస్తూ ఉంటారు. కాస్త మాట పట్టింపు అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వెనక ముందు ఆలోచించకుండా వీరు కొన్ని వృధా ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి చాలా ముందు జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.